నటి సమంత గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ లిస్ట్‌లో సమంత ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా సమంత పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఒంటరిగా ఉండడం కష్టమే. ఒంటరిగా ఉండడం నాకిష్టం అంటూ సమంత చేసినటువంటి పోస్ట్‌ని ఇప్పుడు సమంత ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఉన్నారు. అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఆమెను అక్కడ అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అండ్ మొన్న చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 14థ్ కూడా సమంత ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్‌లో తనతో పాటు ఎవరో ఉన్నట్టుగా కొన్ని విజువల్స్ అయితే అక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాయి. అండ్ తాజాగా సమంత ఇప్పుడు ఇషా ఫౌండేషన్‌లో గత 3 రోజుల నుంచి సమంత ఇషా ఫౌండేషన్‌లోనే ఉంటుంది. కంప్లీట్‌గా తన మొబైల్స్ కానీ, తన ల్యాప్‌టాప్ కానీ, తన ఐప్యాడ్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం సమంత సింగిల్‌గా మాత్రమే స్టే చేసినట్టుగా ఆమె ఒక రీల్‌ని పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అండ్ 2017లో అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత దాదాపుగా 4 ఏళ్ల వీళ్ళ వైవాహిక జీవితానికి సమంత అండ్ నాగ చైతన్య 2021లో స్వస్తి పలికారు. ఇద్దరు మ్యూచువల్‌గా డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తర్వాత సమంత యొక్క సినీ కెరియర్ కానీ, సమంత యొక్క హెల్త్‌కి సంబంధించినటువంటి అప్డేట్ కానీ ప్రతిదీ కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఒకానొక టైంలో సమంత ఇంకా అండ్ ఒక స్టార్ అంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పడం జరిగింది. నేను ఇప్పటి వరకు రావడం అనేది నిజంగా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను ఇంకా ముందుకి అడుగు వేయగలనా లేదా అనే డౌట్ కూడా నాలో వస్తుంది అని చెప్పేసి తన హెల్త్‌కి సంబంధించినటువంటి విషయాల్ని కూడా ఆ ఇంటర్వ్యూ ద్వారా ఆమె షేర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సమంత కూడా ఒక 1 ఇయర్ పాటు అంటే దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు సినిమాలకి దూరంగా ఉంటూ తాను విదేశాల్లో ఉన్నట్టు కూడా కొన్ని అంశాలు మనం గతంలో చూసాము. కేవలం తన ఏదైతే హెల్త్‌కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్‌లో పనిలో భాగంగానే తను విదేశాల్లో ఉన్నట్టు కూడా కొన్ని అంశాలు ఆ టైంలో మనం చూసాం. అండ్ ఆ తర్వాత కంప్లీట్‌గా అంటే తెలుగు సినిమాలకి సమంత కాస్త దూరంగా ఉంది అనే చెప్పొచ్చు. అండ్ ఆమె కంప్లీట్‌గా బాలీవుడ్ సంబంధించినటువంటి సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు అండ్ ఇటీవల కాలంలో కూడా బాలీవుడ్‌లోనే ఆమె దాదాపుగా కొన్ని వెబ్ సిరీస్ కూడా నటించినట్టు తెలుస్తూ ఉంది. కంప్లీట్‌గా ఎట్ రైట్ నౌ సమంత కంప్లీట్‌గా బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పడంలో కూడా మనం ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తాజాగా తను ఇషా ఫౌండేషన్‌లో 3 డేస్ ఉన్నట్టుగా చేసినటువంటి ఆ రీల్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి కూడా ఫ్యాన్స్ అంతా కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఆమె చెప్పినటువంటి అంశాలను కూడా 1కి 10 సార్లు పదే పదే కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. సమంత కూడా చెప్పడం జరిగింది, ఒంటరిగా ఉండడం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. నాకు మాత్రానికి ఒంటరిగా ఉండడమే ఇష్టం అన్నట్టుగా సమంత చెప్పడం జరిగింది. అండ్ తన ఫ్యాన్స్ అందరినీ కూడా ఒంటరిగా ఉండండి అన్నట్టుగా చెప్తున్నారు అనే కోణంలో కూడా కొంతమంది వారి యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. అండ్ సమంత నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం తర్వాత కూడా ఆమె చేస్తున్నటువంటి పోస్టులు వెనకాల ఆంతర్యం ఏంటి అనేది కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నప్పటికీ కూడా ఇది కంప్లీట్‌గా అంటే సమంత బయటికి కనిపిస్తున్నటువంటి ఆ చలాకీతనం కానీ, సమంతలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, తన హెల్త్ విషయంలో ఏదైతే కొంచెం లాస్ అయ్యారో ఆ తరువాత నాగ చైతన్య శోభితా ధూళిపాల పెళ్లి తర్వాత ఆమె ఎనర్జీ లెవెల్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్‌గా బయటికి కనిపించే సమంత వేరు, లోపల ఏదో ఒక రకమైనటువంటి ఆ మదన పడుతున్నట్టు తెలుస్తుంది. సమంత లోపల ఏదో ఒక తెలియని బాధ ఉన్నట్టుగా ఆమె చేస్తున్నటువంటి పోస్టుల ఆధారంగా ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ అంతా కూడా వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రజెంట్ అయితే సమంత ఇషా ఫౌండేషన్లో కేవలం 3 డేస్ మాత్రం స్టే చేయడం జరిగింది. కంప్లీట్‌గా తన మొబైల్ని పక్కన పెట్టడం జరిగింది. తనతో మొదటి నుంచిగా క్లోజ్గా ఉన్నటువంటి స్నేహితులు కానీ, లేకపోతే తన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కూడా సమంత పక్కన లేకుండా కేవలం తాను మాత్రమే సోలోగా 3 డేస్ పాటు ఇషా ఫౌండేషన్‌లో ఉన్నట్టుగా ఒక రీల్‌ని అయితే షేర్ చేసింది. ఇప్పుడు ఆ రీల్‌ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ అంతా కూడా. మరి ఈ మొదటి నుంచి అంటే నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్లి తర్వాత సమంత కూడా బాలీవుడ్‌కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉందని, కొద్ది రోజుల్లో తను పెళ్లి చేసుకోబోతుందంటూ కొన్ని అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. వాటి మీద కూడా సమంత ఎక్కడా కూడా పెద్దగా రియాక్ట్ అయినట్టయితే మనకి కనిపించలేదు. మరి చూద్దాం ఇప్పుడు సమంత పోస్ట్ వెనకాల ఆంతర్యం ఏంటి అనేది మాత్రానికి ఒక పెద్ద ప్రశ్నలాగే కనిపిస్తూ ఉంది.